గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల దృష్టి గ్రామాల నుంచి వలస వెళ్లి నగరాల్లో జీవిస్తున్న వారిపై పడింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు వలస వెళ్లారు. అయినప్పటికీ వారి ఓటు మాత్రం గ్రామాల్లోనే ఉంది. అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికల సమయంలో మాత్రం గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం సర్వసాధారణమైంది. దీంతో పలువురు అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో గ్రామాల్లో ఉంటున్న వారితో పాటు వలస వెళ్లిన వారి ఓట్లు కూడా కీలకంగా మారాయి. ఈ క్రమంలో వారిని గ్రామాలకు రప్పించేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. 3 విడతల నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. తమ గ్రామంలోని ఓటర్లు ఏ ప్రాంతాల్లో ఉంటున్నారన్న దానిపై ఆరా తీసి వారి ఫోన్ నంబర్లను సేకరించే పనిలో పడ్డారు. వారికి రావడానికి, పోవడానికి అయ్యే బస్సు, రైలు, విమాన ఛార్జీలను సైతం ఇవ్వడానికి అభ్యర్థులు వెనుకాడడం లేదు. వారు వచ్చి ఓటు వేస్తే ఛార్జీలు చెల్లిస్తామని వారితో ఫోన్లో సంప్రదిస్తున్నారు. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ.